యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. టెక్నాలజీని మనం ఎలా యూస్ చేసుకుంటున్నాం? సంహౌ మొన్న ఒక న్యూస్ విన్నాము, డాక్టర్స్ కూడా కనిపెట్టలేని వ్యాధిని చాట్ జీపీటీ త్రూ కనిపెట్టారు అని చెప్పి, కొన్ని ఇయర్స్గా ఉన్నదాన్ని ఇప్పుడు వాళ్ళు అసలు ఏంటి అని డిటెక్ట్ చేయగలిగారు అని చెప్పి. ముందు కాలంలో ఏ వ్యాధి ఉన్న చాట్ జీపీటీను లేకపోతే ఏ ద్వారానో నాకు ఈ డిసీజ్ ఉంది, ఏ టాబ్లెట్స్ వాడాలి అని వాడే సిచ్యువేషన్స్ కూడా రాబోతున్నాయా? అసలు ఇది కరెక్టేనా? ఈ విషయం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనం సీనియర్ న్యూరో సర్జన్ రంగనాథన్ సార్తో ఉన్నాము. నమస్తే సార్. నమస్తే సార్. చాలా కేసెస్లో ఇంతకుముందు చూసాం, యూట్యూబ్లో చూసి వాళ్ళ ఆవిడకి డెలివరీ చేయడం వల్ల తనకి హెవీ బ్లీడింగ్ అయిపోయి తను చనిపోయిన ఇష్యూస్ కూడా, కొన్ని ఇష్యూస్ మనం చూసాం ఒక కేసులో. ఇప్పుడు చాట్ జీపీటీ త్రూ తను డిటెక్ట్ చేశాడు అంటే అది మంచి విషయమే, కానీ ఇది ఎంతవరకు వెళ్తుంది? నిజంగా అబ్బాయికి ఆ డిసీజ్ 17 మంది డాక్టర్లు కనిపెట్టలేకపోయారా? అది గత అంటే 2025లో డాక్టర్ల కమ్యూనిటీ మధ్య దండయాత్ర జరుగుతుందా యంత్రం తాలూకా అని నాకు డౌట్ వస్తుంది. జనవరి నెలలో గ్రాక్ అని ఎలన్ మస్క్ గారు ఒకటి ఇలాంటి సాధనం ఒకటి ఉంది. దానిలో ఒక పాపకి దెబ్బ తగలడం, యాక్సిడెంట్ అయింది. ఆ తర్వాత వాపులాగా వచ్చి వాళ్ళ నాన్నగారు 2-3 దగ్గర చూపించి ఎక్కడ సరిగ్గా కాకపోతే ఎక్కడ లేదు, నార్మల్ లేదు, ఫ్రాక్చర్ ఏం లేదు అన్నారట. అది ఆ గ్రాక్లో ఆయన పెట్టాడు ఇన్ఫర్మేషన్. అక్కడ ఫ్రాక్చర్ ఉందని చెప్పింది ఆ గ్రాక్. తర్వాత వాళ్ళ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపిస్తే అందులో అవును నిజమే ఉంది అని తెలిసింది. దానికి వైద్యం చేయడం జరిగింది. 3 రోజుల క్రితం ఒక 4 సంవత్సరాల పాపకి చాట్ జీపీటీ ద్వారా, ఇక్కడ చిన్న మాట ఏంటంటే ఇది కొంతవరకు మీడియా హైప్ ఏమో నాకు అనిపిస్తుంది. 17 మంది డాక్టర్లు మిస్ అయిపోయిన డయాగ్నోసిస్ మెన్షన్ చేస్తున్నారు. సరే, అది మంచి విషయాలు అన్ని తర్వాత మాట్లాడదాం. మొత్తమే జరిగింది అయితే ఇలా ఒక రేర్ న్యూరలాజికల్ స్పైనల్ ప్రాబ్లం కనుక్కున్నారు. దాని పేరు టీథర్డ్ స్పైనల్ కార్డ్ సిండ్రోమ్ అని వార్తల్లో వచ్చింది. ఇక్కడ విషయం ఏంటంటే స్పైనల్ కార్డ్ సిండ్రోమ్ టీథర్డ్ అనేది ఏదో మొదటిసారి వచ్చిన వ్యాధి కాదు. ఇది ఎప్పటి నుంచో కనుక్కున్నది. అదే కాకుండా ఒక 1000 మంది జనాభా ఉంటే, బర్త్స్ ఉంటే, ఒక 0.25 వాళ్ళకి ఈ ప్రాబ్లం కనబడుతూనే ఉంది. సో ఇంతమంది డాక్టర్లు మిస్ అవ్వడానికి ఆస్కారం ఉందా అని ఆలోచన చేయాలి. ఇప్పుడు ఆ విషయం కన్నా ఇప్పుడు జరిగింది ఏమిటి? పాపకి 1 సంవత్సరం నుంచి ఇబ్బంది ఉంది. ఆమె ఎత్తు పెరగటం లేదట. ఆ తర్వాత నెమ్మదిగా అబ్జర్వ్ చేస్తుంటే కుడి కాలు ఎడమ కాలుకు తేడా పొడుగులో కానీ పాదంలో కానీ కనబడింది. సో డాక్టర్లు అందరూ దాన్ని మిస్ అయిపోయారు అని ఎవరైతే స్త్రీ, ఆ తల్లి తాలూకా వాదన. దానిని చాట్ జీపీటీలో ఇది ఎంఆర్ఐ తాలూకా రిపోర్టు, ప్రతి రిపోర్టు ప్రతి సెంటెన్స్ ఆమె దానిలో చేయించి ఫీడ్ చేసి, తర్వాత మిగతా ఆమెకున్న పాపకున్న లక్షణాలను కూడా చేస్తే కొన్ని సెకండ్లో టీథర్డ్ కార్డ్ సిండ్రోమ్ అని వచ్చింది డయాగ్నోసిస్. అది విషయం. ఇక్కడ విషయం ఏంటంటే ఈ చాట్ జీపీటీ అనేది 2013లో శామ్ ఆల్ట్మాన్ అని ఓపెన్ ఏఐ మనిషి స్టార్ట్ చేశారు. అలాగే ఇప్పుడు జెమిని గూగుల్ వాళ్ళు వచ్చింది. అలాగే మైక్రోసాఫ్ట్ వాళ్ళ కోపైలట్ అని వచ్చింది. గ్రాక్ అంటే సరే మస్క్ గారిది. ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ప్రపంచమంతటా చూస్తూ ఉంటే ఇలాంటి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఉండేటువంటి పరికరాలు, బాట్స్ అంటారు, కొన్ని మిలియన్స్ ఉన్నాయట. బిలియన్స్ లేకపోయినా కనీసం మిలియన్స్ ఉన్నాయి. ఇప్పుడు అందరూ మీరు అడిగినట్టుగా ఏమిటంటే ఈ బాట్స్ ద్వారా, చాట్ జీపీటీ ద్వారా వైద్యం చేయించుకోవడం అంటే వైద్యం జరుగుతుందా? నేను డాక్టర్గా 43 సంవత్సరాల అనుభవంతో చెప్తున్న మాట కాకపోయినా ఇది అసాధ్యం అని చెప్తాను. సింపుల్గా మాట్లాడితే ఈ చాట్ జీపీటీని తయారు చేసింది ఎవరు? ఒక మనిషి. చాట్ జీపీటీ దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ. కృత్రిమ మేధ ఏదైతే ఒరిజినల్ న్యాచురల్ మేధాని దానిని అధిగమించే అవకాశం ఉందా అంటే ప్రపంచం అంతా కూడా లేదని చెప్తారు ముక్త కంఠంతో. ఎందుకంటే ఇవన్నీ కూడా డేటా బేస్డ్. దాంట్లో ఎంత మీరు సమాచారాన్ని ఫీడ్ చేశారు, ఒకవేళ సమాచారంగా స్తంభించిపోయింది అనుకోండి, ఎవరో ఫీడే చేయలేదు అనుకోండి,
రాదు. ఎక్కడ వస్తుంది దాని ఇన్ఫర్మేషన్? ఇన్ఫర్మేషన్ రాదు. అక్కడ చాట్ జీపీటీ కాదు, ఇంకా జెమినీ లేదు, ఎవరు ఏం చెప్పలేదు. అవును అవును. అలాగని తీసి పడేయడానికి ఉన్న రోజులు మారుతున్నాయి. ఉమ్, ఏదైతే ఉన్నాయో టెక్నాలజీ మారుతుంది. టెక్నాలజీని మనం ఉపయోగంలో తీసుకోవాలి. ఇక్కడ నేను ఎప్పుడో మేము కాలేజీలో చేరినప్పటి నుంచి కూడా ఒక మాట ఉంటూ ఉంటుంది, ఉమ్, ది లాస్ట్ డాక్టర్ ఈజ్ ద స్మార్టెస్ట్ సర్జన్ ఆర్ ఫిజిషియన్. ఓకే. లాస్ట్ డాక్టర్ అంటే అంతే పేషెంట్ అందరికంటే ఒక 5-6 మంది దగ్గరికి వెళ్ళి పేషెంట్ వచ్చారనుకోండి, ఆఖరి డాక్టర్ డయాగ్నోజ్ చేసేస్తాడు. ఓకే. అక్కడ ఆ డాక్టర్ తాలూకా స్మార్ట్నెస్ అని, లాస్ట్ డాక్టర్ గొప్పదనం, నాలెడ్జ్ లేదా లేటెస్ట్ నాలెడ్జ్ కాదండి. మొదటి డాక్టర్ మొదట ఎవరైతే చూశారో మిస్ అయిపోవడం కూడా కాదు, దాని ఏదో తప్పులు చేసి మెస్సింగ్ అప్ కూడా కాదు. జరిగింది ఏమిటంటే, ఒక వ్యాధిని తీసుకుంటే కొన్ని వ్యాధులు అప్పటి నుంచి లక్షణాలు ఎలా మారుతూ ఉన్నాయి, ఏ రకం వైద్యానికి ఉపయోగపడింది, ఏది మంచి అయింది, లేదు చెడు అయింది, ఏ పరీక్షలో తేడా ఏంటి, ఏ పరీక్షలో ఏ మార్పు వచ్చాయి, ఇన్ని లాస్ట్కి వచ్చేసి అనేది నికరంగా ఉంటాయి. అవును, ఇవన్నీ చూసి అసలు ఏంటనేది ఎగ్జామ్ దాంతో అతను డాక్టర్ డయాగ్నోజ్ చేయడం అనేది ఈజీ అవుతుంది. అవును. అంటే ఇప్పుడు మొదటి డాక్టర్ తప్పని కానే కాదు, ఇది ఎవరు కూడా దయచేసి అర్థం చేసుకోండి. అంటే ఈ రోజుల్లో ఏమిటంటే, ఈ సెకండ్ ఒపీనియన్ అనేది ఒక కామన్ ప్రాక్టీస్ అయిపోయింది. అవును. దయచేసి గమనించాల్సింది ఏమిటంటే, సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం అన్నది మీ హక్కు, ఎవరు కాదనలేరు. అందులో నా కార్పొరేట్ వ్యవస్థలో ప్రాబ్లం వల్ల ఏమిటంటే, సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం అన్నది ఎంత మీకు హక్కు, దానివల్ల మిగతా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకునేటువంటి బాధ్యత కూడా ఉంది. అవును, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా కూడా మనం ఉండాలి. చూసుకోవాలి. ఇప్పుడు ప్రతి డాక్టర్ వాళ్ళ అభిప్రాయం చెప్తారు. ఇప్పుడు లాస్ట్ డాక్టర్ ఏదో స్మార్ట్ అనుకోవడం కన్నా ఫస్ట్ డాక్టర్ మిస్, అది కొంచెం సంతోషమే. ఫస్ట్ డాక్టర్ మిస్ అయిపోవడం అని కాదు, అలాంటి సందర్భాలు తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈ చాట్ జీపీటీ ఇదే తీసుకోండి, డాక్టర్లకి చాట్ జీపీటీకి ఒక సంయమనం అన్న సమయం వచ్చింది ఇప్పుడు. అంటే ఏమిటి, దాని తాలూకా నాలెడ్జ్ తాలూకా ఎబిలిటీ ఆ డేటా మీద డిపెండ్ అవ్వడం వల్ల షార్ప్, అందులో డౌట్ లేదు. అలాంటి సమాచారం ఇచ్చిన తర్వాత మళ్ళీ డాక్టర్ వైద్యం చేసిన డాక్టర్ మళ్ళీ న్యూరో సర్జనేగా. ఈ చాట్ జీపీటీ ద్వారా అమ్మాయికి ఒక న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళారు, న్యూరో సర్జన్ గారు ఆపరేట్ చేశారు, ఆ పాప తేరుకుంటూ ఉంటుంది, సంతోషం, ఇంకా చక్కగా కావాలని మనం కోరుకుంటాం. ఇక్కడ విషయం వల్ల ఏమిటంటే, ఇలాగే డాక్టర్లకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏదైతే ఉందో కానీ, ఈ చాట్ జీపీటీ కానీ ఏదన్నా కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ కానీ తయారైతే, దాని వలన ఇంకా ప్రగతి ఎవరికి అవుతుంది, పేషెంట్స్కే. అంటే 1+1 అనేది 2 అవుతుంది. దానివల్ల అందరికీ మంచి జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఎవరు మంచి ఎవరు చెడు అని కాకుండా, ఇక్కడ ఇంకొకటి మీరు గమనించాలి ఏమిటంటే, ఇది ప్రపంచం అంతా ఉండేటువంటి స్టాటిస్టిక్సే. ఇప్పుడు ఈ 17 మంది మిస్ అయిపోయారు, ఒకటే డయాగ్నోజ్ చేశారని చెప్పిన కన్నా, ఇప్పుడు చాట్ జీపీటీ కానీ లేకపోతే ఈ బాట్స్ ద్వారా అంతా 100% ఎర్రర్స్ లేవా? ఉన్నాయి. ఎంతండి దాని తాలూకు యాక్యురసీ శాతం అంటే 53%. ఈ ప్రపంచం అంతా చెప్పేది ఎర్రర్స్ అంతా 11%. అయితే కొన్ని దగ్గరలో ఇప్పుడు ఎక్కడైతే చిన్న చిన్న విషయాలు సూక్ష్మంగా ఉండే దగ్గరలో ఏదైనా స్కిన్ క్యాన్సర్ కానీ, లివర్లో కానీ ఏదైనా చిన్న ప్రాబ్లం, పర్టికులర్గా బ్రెయిన్ క్యాన్సర్లో, బ్రెయిన్ కన్నా ఈ బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా చిన్న మొదటి స్థాయిలో ఉన్నప్పుడు దీని ద్వారా కనుక్కోవడానికి దానికి ఉన్న నాలెడ్జ్ని బట్టి, ఎర్లియర్ ఇన్ఫర్మేషన్ బట్టి అది కొంత ఉపయోగకరంగా ఉంటుంది. అందువలన ఇప్పుడు నిజానికి టేథర్ కార్డ్ సిండ్రోమ్ అంటే ఏమిటండి, పుట్టగానే ఎవరో దాన్ని చెప్పడం కష్టం. రోజుకు అవుతున్న కూడా ఎప్పుడైతే నడిచేటప్పుడు కాళ్ళలో తేడా వచ్చిందో, అది తల్లి గర్భంలో బిడ్డ ఉండగానే వచ్చిన మార్పు అండి. అంటే దగ్గర తల్లి గర్భంలో ఈ వెన్ను పాము అన్నది, స్పైనల్ కార్డ్ అన్నది తయారవడం మొదలు పెడుతుంది 9 వారాలకి. దగ్గర ఒక 12 వారాలకి లాస్ట్ వెన్నుపోసు ఉంటుందండి, కాక్స్కి అక్కడ ఉంటుంది. నెమ్మదిగా అక్కడ నుంచి పైకి వస్తుంది. అదే ఇంకా తర్వాత కానీ 15 వారాలకి ఎక్కడికి వస్తుంది, దానిపైన ఉండేటువంటి బోన్ శాక్రం అంటాం, అక్కడ వరకు వస్తుంది. లాస్ట్ పీస్ ఆఫ్ ది శాక్రంలో. ఆ తర్వాత చూసుకున్నట్టయితే 6 మాసాలకు ఎక్కడ ఉంటుంది, 4వ నంబర్ వెన్నుపూస నడుములో ఉండేదానని లంబార్ వెన్నుపూస. లంబార్ అంటే 5 ఉంటాయి, 4 వరకు వస్తుంది. 9 నెలలు అంతే గర్భిణీ నిండి చూలాలుండి డెలివరీ టైంకి నార్మల్ ప్లేస్ L2 అనే ఒక ప్లేస్కి వస్తుంది. దీన్ని మా భాషలో కోనస్ మెడిల్లారిస్ అంటాం. ఇది నార్మల్ ప్రస్థానం. ఇప్పుడు ఈ టెథర్ కార్డ్ సిండ్రోమ్ అంటే ఏమిటి, ఇలాంటి కింద నుంచి ఏదైతే పైకి వెళ్ళేది నార్మల్ ప్రాసెస్ అన్నది ఎక్కడో కుట్టిపడుతుంది. అంటే ఎక్కడ కింద శాఖరం కింద ఉన్నది L2 వరకు రాకుండా ఉండిపోతే వచ్చేదాననే మన టెథర్ కార్డ్ అంటాం.
దీనికి మరి చిన్నప్పటి నుంచి ఉండొచ్చు, తర్వాత కూడా రావచ్చు. చిన్నప్పుడు ఉంటే కారణాలు ఏంటి? అక్కడ ఏదైనా చిన్న ట్యూమర్ ఉంటుంది, లైపోమా అని, అంటే కొవ్వు పదార్థం చేరిపోయి పుట్టినప్పటి నుంచి తల్లి గర్భంలో తర్వాత ఇంత ఏదన్నా చిన్న బుడిపిలాగా ఉన్నది డెర్మాయిడ్ అని, లేదా అక్కడ ఏమైనా సైనస్ అని, ఇలాంటి ఇబ్బందులు దేని వల్ల రావచ్చు. అదే కాకుండా స్పైనల్ డిస్ట్రాఫిజం అని, అంటే ఏ ఇబ్బంది లేకుండానే కొంతమంది పిల్లల్లో వెన్నుపూస అనేది ఒకటి ఉండాలి, అంటే వెన్నుపూస పని ఉండే స్పైనస్ ప్రాసెస్ ఉంటుంది, అది రెండు విడిగా ఉంటుంది. దాని డిస్రాఫిజం రెండు అవుతుంది, డబుల్ స్పైన్. ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ టెస్ట్లు అనేది చేయాల్సి ఉంటుంది. సరికదా ఇప్పుడు ఉండగా పిల్లలకి ఎంతమంది కాళ్ళకి కుడి కాలు ఎడమ కాళ్ళు తేడా ఉంది, పొడుగు తేడా ఉంది, యూరిన్ మూత్రంలో తేడా ఉంది, ఇబ్బంది ఉంది, కాలు సన్నంగా అయిపోతుంది, కాళ్ళు తాలూకా పాదం తాలూకా అమెరికా సరిగ్గా లేదు, ఇవన్నీ ఉండేటైతే డెఫినెట్గా ఏదన్నా డాక్టర్ గుర్తించడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఎక్వైర్డ్ అంటే తర్వాత పెద్ద వయసులో కూడా వచ్చే అవకాశం ఉంది. ఎవరికైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, స్పైనల్ కార్డ్ అక్కడితో స్టక్ అయిపోయింది, అక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది, అక్కడ ఒక స్కార్ మచ్చలా తయారైంది, ఇలాంటి కారణాలు. సరే దానికి ఇప్పుడు ఈ టీథర్ కార్డ్ సిండ్రోమ్ ఉండేటట్టయితే మరి దానికి ఏదన్నా అది రిలీజ్ చేయడం అని ఉంటుంది. టెక్నికల్ గా సర్జరీ చాలా చిన్న సర్జరీ. ఈ గుర్తించడం అన్నది చాట్ జీపీటీ దాన్ని చెప్పడానికి కోసం నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇది మానవుడి తాలూకా భగవంతుడికి ఆపాదించినటువంటి న్యాచురల్ ఇంటెలిజెన్స్ని కృత్రిమ మేధ అనేది అధిగమిస్తుంది అనడానికి ఆస్కారం లేదు. అది ఒక ఉపయోగమైన టూల్. అంటే ఈ రెండు కలిపి చేసినట్టయితే ఇలాంటి ఇబ్బందులు 1% కూడా మిస్ కాకుండా ఉండడానికి ప్రతి పేషెంట్కి మానవాళికి ఉపయోగకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఒకరి మీద ఒకరు స్కోర్ చేయడానికి పడి కానే కాదు. ఇప్పుడు ఫ్రాక్చర్ అనుకోండి, అక్కడ చిన్న విషయం గమనించాలి. అందరూ కూడా 43 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాం. మొదటి స్టేజ్లో ఆ ఫ్రాక్చర్ తాలూకా చోట గీతిలా కనబడకపోవచ్చు, ఫైన్ లైన్, హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అంటారు, ఒక్కోసారి మిస్ అవ్వచ్చు, తర్వాత చేస్తుంటే కనబడుతుంది. ఇవన్నీ అందరూ గమనించాలి. అక్కడ ఏంటి ఇందాక చెప్పినట్టుగా మొదటి డాక్టర్ తప్పు చేశాడను, రెండో డాక్టర్ ఎక్కువ స్మార్ట్, చాలా లేటెస్ట్, నాలెడ్జ్ అని చెప్పడానికి ఆస్కారం. ఈ ప్రాసెస్ లో తెలుస్తుంది ఏంటి అసలు వాట్ ఈస్ ద. మనం చెప్పుకున్నాం కదా, అప్పటికి లక్షణాలు ఎక్కువ అవుతాయి, అప్పటికి ఇన్ని ఎక్స్రేలు తయారవుతాయి, అప్పటికి ఏ ప్రయత్నం చేసి ఏ మంది ఇచ్చి సరి ఉపయోగం పడలేదు, ఇంకేం మార్పులు ఇచ్చే కాలంలో ముందులాగా నడవలేకపోతుండ్రు, ఎన్నో విషయాలు మొదలు కొన్ని సంవత్సరాలు ఎన్ని మార్పులు వస్తాయని వ్యాధి ఊరుకోదు కదా. అందువల్ల లాస్ట్ గా చూసే వ్యక్తికి ఇవన్నీ అడ్వాంటేజ్. అదే తప్ప ఏదేదో మొదటి డాక్టర్ మిస్ అయిపోయాడని కాదు. అలాగే చాట్ జీపీటీ ఏదో పికప్ చేసిందని ఏదైతే మీడియాలో వచ్చిన హైప్ అన్నది, అది ఎంతవరకు సమంజసం అని అందరి మీడియా గుర్తుదారులు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. నేను అనుకోవడం 17 మంది క్వాలిఫైడ్ సర్జన్స్, ఒకరో ఇద్దరో సరే, మానవ తప్పిదం సహజం. 17 మంది మిస్ అవ్వడానికి ఆస్కారం ఉందా అంటే కాదు అని నేను అనుకుంటున్నాను. అయితే ఒక మాట, టెక్నాలజీ అన్నది ఇంకా మనతో ఉంటుంది. అంటే మనం ఎలాగ ఆలోచించాలి దయచేసి మా మిత్రులందరికీ కూడా ఏమిటంటే, ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చినప్పుడు సిటీ స్కాన్ మెషిన్లు 2 ఉండేవి, 87 మాట, ఇంత పెద్ద నగరం. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి తెలిసినట్టు 1000 ఉన్నాయి, లెక్కలేవు. ఆ తర్వాత సిటీ స్కాన్ బాగానే ఉంది అనుకునేసరికి ఎంఆర్ఐ వచ్చింది. సరే, ఎంఆర్ఐలో ఇంకా ఏది ఫంక్షనల్ ఎంఆర్ఐ అని ఇంకా చాలా చాలా పద్ధతులు వచ్చాయి. ఇప్పుడు పెట్ స్కాన్ అని వచ్చింది. అలాగే ఈ ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ప్రతి హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఏదో ఉందా? ఇది యాజమాన్యాలు కూడా ఆలోచించాలి. ఏముంది ఇలాంటి ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ఎర్రజ్ హ్యూమన్ డాక్టర్ గారు ఏదైనా మిస్ అయ్యాడు అనుకోండి, అదే ఇన్ఫర్మేషన్ చాట్ జీపీటీలో వాళ్ళే పెట్టేస్తే ఈ మీడియాలో హైప్ అయితే ఉండదుగా, పేషెంట్కి అయితే మనం మంచి చేస్తున్నాంగా. అలాగే ఏదైతే ఇందాక చెప్పినట్టుగా నా సిటీ స్కాను, ఎంఆర్ఐ, ఇది నా అభిప్రాయం, లేకపోతే పెట్ స్కాన్ మాదిరి ఇది కూడా ఇంకా అవసరం పడుతుందా? ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎక్కడంటే NHS అని ఉంటుంది, నేషనల్ హెల్త్ సర్వీస్ అని అమెరికాలో, వాళ్ళు మియా అని అంటే మ్యామోగ్రఫీ చేసే దాంట్లోనే మ్యామోగ్రఫీ ఇంటెలిజెన్స్ సర్వీస్ అని పెట్టారు. దానివల్ల చాలా ముందు స్టేజ్లోనే ఎన్నో బ్రెస్ట్ క్యాన్సర్ కనుక్కోవచ్చు. దానివల్ల ఎంత ఉపయోగం అండి. ఒకసారి కానీ ఎక్కడికో స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ఎంత గొప్ప సర్జన్ చేసినా కానీ వైద్యం చేసిన ఉపయోగం లేదు. ఇప్పుడు పద్ధతి కూడా ఏమిటంటే ఇదే, ప్రోయాక్టివ్ గా ఉండాలి, ముందు అంచనా వేయాలి, తర్వాత ప్రిడిక్ట్ ఉండాలి ఇది కావచ్చు అని, అప్పుడు ప్రివెంటివ్. ఇది వైద్య రీతి ఇంకా 2025లో. ఇవన్నీ అనుగుణంగా అందరూ కూడా ఏమిటంటే, ఇంకా ఈ ఎక్స్రే సాధనాలు ఇవే కాకుండా ఇప్పుడు కూడా ఈ టూల్స్ కూడా ఇంకా పెట్టాల్సిన అవసరం వచ్చిందని
అందరూ ఆలోచించాల్సిన సమయం వచ్చిందేమో నేను అనుకుంటున్నాను. ఓకే. సో టెక్నాలజీలో మాత్రమే యూజ్ చేసుకోండి. ఏదైనా కానీ మంచి జరిగినప్పుడు మంచి అని మాట్లాడుకోవచ్చు. బియాండ్ ద అంటే అన్నీ మాకే తెలుసు, దీనికి ఈ ట్యాబ్లెట్ మేమే వేసుకుంటాం, ChatGPT చెప్పిందనో ఏ చెప్పిందనో ఇది మాత్రం డేంజరస్. బట్ సార్ ఇది వన్ అప్రెంటిస్షిప్ అని కాదండి, ఇది ఒకటి ఒక దానికి ఉపయోగకరంగా ఉంటుంది. అవును. అదే కానీ ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత డాక్టర్ గారు దాన్ని బట్టి అవన్నీ కూడా క్రోడీకరించి తనకున్నటువంటి ఎగ్జామినేషన్ చేసిన ఫిజికల్ సైన్స్ అంటాం అవన్నీ ఎక్స్రేలు, ఇంకొకసారి రేడియాలజిస్ట్ వాళ్ళు మాతో మాట్లాడి ఈ మధ్యలో అంతా టీం వర్క్ అప్పుడు దానికి పేషెంట్కి పక్కాగా కరెక్ట్ అయిన వైద్యం జరుగుతూ ఉంటుంది. అంటే దీనివల్ల బెనిఫిటెడ్ ఎవరు? ఆ పేషెంటే. సో ఇక్కడ ఏది ChatGPT స్కోర్ చూసేది పాయింటో, లేకపోతే డాక్టర్ గారు మిస్ అయ్యారో, లేదా డాక్టర్ దానికంటే ఎక్కువ చేశారు, ఇది కానే కాదు. ఇది అందరం కూడా మనం ఒక పేషెంట్ ఎవరైతే హాస్పిటల్కి వచ్చినప్పుడు బాగా జరగాలని మా ఆలోచన తాపత్రం ఏదో ఉంటుందో దానికి మార్గం వేస్తుంది, దోహదకారి అవుతుంది. ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి. అంటే లెస్ ఇన్ఫర్మేషన్తో ప్రాణాల మీదకి తెచ్చుకునే సాహసాలు మాత్రం చెయ్యొద్దు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్.